నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. వైసీపీ నేతలపై వస్తున్న ఆరోపణలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చింది, వాళ్లకు 6 నెలలు టైం ఇద్దాం, ఆ తర్వాత ప్రశ్నిద్దామని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే 6 నెలల తర్వాత ప్రశ్నించేందుకు కూడా ఎవ్వరూ మిగిలేలా కనిపించడం లేదు. ఎందుకంటే వైసీపీ నాయకుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఒక్కొక్క కుంభకోణం ఒక్కొక్క నేత పేరు వినబెడుతోంది. తాజాగా విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేశారు. ఓ మహిళా అధికారిపై ఆయన భర్త చేసిన ఆరోపణల నేపథ్యంలో విజయసాయిరెడ్డి ప్రస్తావన రావడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి ప్రతిష్టను సొంత పార్టీ నేతలు డ్యామేజ్ చేస్తున్నారా, మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారా, ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నారా? ఆయనపై తాజా ఆరోపణల వెనుక సొంత పార్టీ నేతల హస్తముందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే అర్థమవుతోంది. తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబర్ 2గా ఎదిగారు. ఆ స్థానానికి చాలా పెద్ద పోటీ ఉంది. వైసీపీ ఆవిర్భావ సమయంలో నెంబర్ 2గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉండేవారు. తెలంగాణకు చెందిన గోనె ప్రకాష్ రావు, కొండా సురేఖ సైతం జగన్ను అనుసరించిన సందర్భాలున్నాయి. అయితే ఎప్పటికప్పుడు వైసీపీలో నెంబర్ 2 స్థానం మారిపోతూ వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన నాటికి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారి మధ్య విపరీతమైన పోటీ ఉండేది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి ప్రాధాన్యతను తగ్గించి ఆ స్థానానికి వచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఎనలేని ప్రాధాన్యతను దక్కించుకున్నారు. జగన్ సైతం సకల శాఖలను ఆయనకే అప్పగించారు. చివరకు విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర సమన్వయకర్త పదవి నుంచి తొలగించారు. ఆ పదవిని తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు. సోషల్ మీడియా విభాగం నుంచి సైతం తప్పించారు. ఆ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డికి అప్పగించారు. అయితే పార్టీలో జరిగిన ఈ పరిణామాలతో కొద్ది రోజుల పాటు విజయసాయిరెడ్డి సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం తగ్గించారు. నందమూరి తారకరత్న మరణంతో చంద్రబాబు, బాలకృష్ణలను విజయసాయిరెడ్డి కలవాల్సి వచ్చింది. విజయసాయిరెడ్డి మరదలు కుమార్తె అలేఖ్యారెడ్డి తారకరత్న భార్య. తారకరత్న మరణంతో వారికి అండగా నిలవాల్సిన పరిస్థితి విజయసాయిరెడ్డిపై ఏర్పడింది. తారకరత్న నందమూరి కుటుంబ సభ్యుడు కావడంతో చంద్రబాబుతో పాటు బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో చంద్రబాబుతో పాటు బాలకృష్ణతో సన్నిహితంగా గడిపారు విజయసాయిరెడ్డి. దీంతో అప్పట్లో ఒక ప్రచారం బలంగా జరిగింది. వైసీపీ శ్రేణులు సైతం విజయసాయిరెడ్డిని అనుమానంగా చూశాయి. కానీ క్రమేపీ ఆ అనుమానాలు తగ్గాయి. తిరిగి విజయసాయిరెడ్డి యాక్టివ్ అయ్యారు. నెల్లూరులో వేన్రెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీకి వెళ్లిపోవడంతో జగన్ విజయసాయిరెడ్డిని ఆశ్రయించాల్సి వచ్చింది. నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ చేయాల్సి వచ్చింది. అక్కడ ఓటమి గ్యారంటీ అని తెలిసినా తనను ప్రయోగించడంపై విజయసాయిరెడ్డి కూడా బాధపడినట్టు తెలుస్తోంది. అందుకే ఓటమి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే తాజాగా ఓ మహిళా అధికారి గర్భం విషయంలో తన పేరు బయటకు రావడానికి విజయసాయిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు తనతో గిట్టని సొంత పార్టీ వారిపై సైతం అనుమానం వ్యక్తం చేశారు. సొంత పార్టీ వారే టీడీపీతో కుమ్మక్కై ఈ కుట్రకు తెరలేపారని ఆయన మీడియా ముందు ఓపెన్ కావడం గమనార్హం. సదరు మహిళా అధికారి వైసీపీ నాయకుల సిఫారసులకు పెద్దపీట వేస్తారన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వైసీపీ పెద్దలతో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పనిగట్టుకుని విజయసాయిరెడ్డిపై ఆరోపణలు రావడం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. విజయసాయిరెడ్డి సైతం ఇదే తరహా అనుమానాలు వ్యక్తం చేస్తుండడం విశేషం. మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.